Welcome to Current Affair Discussion. Today we are going to discuss November 15 to 30 part 1. యాక్చువల్గా 15 to 30 2 parts ఉంటాయి అండ్ ఈ పార్ట్ 1లో సబ్ పార్ట్స్ మళ్ళీ 3 ఉంటాయి అండ్ ఆ సబ్ పార్ట్లో ఫస్ట్ వన్ దిస్ వన్. ఓకే రైట్. రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేయాలంటే ఏ యాక్ట్ బేస్ చేసుకొని పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది అని చెప్పి దట్స్ అ క్వశ్చన్. బ్యాంక్స్ అయితే ఆర్బీఐ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ యాక్ట్ బేస్ చేసుకొని, సో బీఆర్ యాక్ట్ 1949, దట్ ఈస్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ ఆర్బీఐ యాక్ట్ 1934. పేమెంట్ అగ్రిగేటర్సు అండ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే పిఎస్ఎస్ యాక్ట్ బేస్ చేసుకొని, అట్ ద సేమ్ టైం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అయితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ పైన సిఐసి యాక్ట్ బేస్ చేసుకొని పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ఆల్తో ఫెమా పెనాల్టీస్ ఆర్ ఫెమాస్ స్టాండ్ సింప్లీ Foreign Exchange Management Act typically imposed by the Enforcement Directorate. RBI has oversight in certain regulatory violations involving foreign exchange transactions. Okay, so ante regulated entities paina, if that regulated entities ante banks kani, okay, NBFCs kani, or else like a credit information companies kani, ledu authorized dealers kani, authorized dealers category 1, category 2, category 3, like that they deal with a foreign exchange. And even that's what CIC, authorized dealers, banks, NBFCs, prepaid payment instruments and payment aggregators. All these organizations are under the control of Reserve Bank of India or regulated by RBI. And all these regulated entities ni RBI a act prakaram penalties impose chestundante. Yes, we need to include all these acts. BR Act 1949, RBI Act 1934 and Credit Information Companies Act 2005, then FEMA Act, Foreign Exchange Management Act 1999 and PSS Act 2007, PSS Act 2007, that is Payment Settlement Systems Act 2007. అన్ని యాక్ట్స్ని యూజ్ చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిస్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ పైన పెనాల్టీస్ని ఇంపోజ్ చేస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రీసెంట్గా చేంజ్ అయ్యారు. ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆర్బీఐ యాక్ట్ ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని, ఆర్బీఐ యాక్ట్ ఏ యాక్ట్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లో ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ అండ్ ఇట్ వాజ్ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆర్బీఐ గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ నౌ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా 26th ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా, శక్తికాంత దాస్ని రీప్లేస్ చేస్తూ, రిమెంబర్ 26th ఆర్బీఐ గవర్నర్, ద పర్సనాలిటీ నేమ్ మిస్టర్ మల్హోత్రా, నథింగ్ బట్ సింప్లీ సంజయ్ మల్హోత్రా. ఈజ్ యాక్చువల్లీ రాజస్థాన్ క్యాడర్. లాస్ట్ క్లాస్లోనే మాట్లాడాను. ఓకే, దిస్ గై ఇనిషియల్గా 3 yearsకి అపాయింట్ చేస్తారు అండ్ మేబీ అట్ ద టైమ్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వచ్చు. శక్తికాంత దాసు 25th ఆర్బీఐ గవర్నర్, ఈయన 6 years వర్క్ చేశారు. అండ్ నౌ దిస్ మల్హోత్రా ఇస్ ద న్యూ ఆర్బీఐ గవర్నర్, 26th ఆర్బీఐ గవర్నర్. సింప్లీ దిస్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్స్ మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దిస్ పర్టికులర్ డిపార్ట్మెంటు క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి అండ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్కి రికమెండేషన్ చేస్తుంది దట్ పర్సన్ని. అండ్ ఆ కమిటీ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ నేషన్ అట్ ప్రెజెంట్ నరేంద్ర మోడీ విల్ గివ్ అప్రూవల్స్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ గివెన్ బై ది ఆర్బీఐ యాక్ట్ 1934. అండ్ రీసెంట్గా న్యూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, 26th ఆర్బీఐ గవర్నర్. అండ్ దట్స్ ఇట్, సెకండ్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ రిమెంబర్ ద పర్సనాలిటీ కౌంట్, 26th ఆర్బీఐ గవర్నర్, రైట్. అండ్ రీప్లేసింగ్ శక్తికాంత దాస్. Move to question number 3rd. And you can see his profile, all those things. Sanjay Malhotra, IAS officer, which cadre? Rajasthan cadre. And an education, all the information just for awareness purpose, just to go through that image, right. Move to next question, question number 3rd one. Third question, which organization has recently published the report enhancing, this is the title of report, enhancing domestic coking coal availability to reduce the import of coking coal, that advocated coking coal to be included in the list of critical minerals. సో ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి క్రిటికల్ మినరల్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి అండ్ కోకింగ్ కోల్ యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలియాలి, యూజెస్ ఏంటో తెలియాలి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్
critical mineral ante, if you look at this particular statement, critical minerals are those minerals that are essential for economic development and national security. The lack of availability of these minerals or concentration of extraction or processing in a few geographical locations may lead to supply chain vulnerabilities and even disruption of supplies. అంటే క్రిటికల్ మినరల్స్ అనేవి ఒక నేషన్ యొక్క డెవలప్మెంట్ కోసము, ఎకనామికల్ డెవలప్మెంట్ కోసము మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ ఉన్నటువంటి మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అంటారు. వాటి అవైలబిలిటీ చాలా వెరీ లో రిసోర్సెస్లో ఉంటాయి అండ్ మేబీ మన కంట్రీలో లేకపోయి ఉంటే అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఈ కంట్రీలోనే మన కంట్రీలోనే ఉంటే ఎక్స్పోర్ట్స్ కన్నా ఫస్ట్ ప్రయారిటీ విత్ ఇన్ డొమెస్టిక్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ అయితేనే దెన్ అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో క్రిటికల్ మినరల్స్ ఆర్ నథింగ్ బట్ సింప్లీ దే ఆర్ వెరీ వైటల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామీ ఆఫ్ ఎనీ కంట్రీ, రైట్. సో ప్రెజెంట్ అయితే మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మన ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసి క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 31st ఇంకా యాడ్ చేయలేదు. జస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 30 క్రిటికల్ మినరల్స్, ఇవి ఆ 30 క్రిటికల్ మినరల్స్ కూడా. నో నీడ్ టు రిమెంబర్ దట్ నేమ్స్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. యాంటిమోనీ, బెరిలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గ్యాలియం, జర్మేనియం, లైక్ దట్. ఇవి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ 30 క్రిటికల్ మినరల్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ దీస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. అండ్ 31st క్రిటికల్ మినరల్గా కోకింగ్ కోల్ని, దిస్ ఈస్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్, కోకింగ్ కోల్ని 31st క్రిటికల్ మినరల్గా యాడ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇండియాలో కోకింగ్ కోల్, if you look at this statement here, India coking coal ni 85% of coking coal ni import చేసుకుంటుంది. What is the purpose, what is the application of coking coal అంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో, ఓకే, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కోకింగ్ కోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హీట్ జనరేషన్ కోసము. యాక్చువల్గా ఒక కేజీ స్టీల్, 1 కిలో స్టీల్ లెట్ us assume 100 రూపీస్కి మార్కెట్లో సేల్ చేస్తున్నారు అనుకుంటే, యాక్చువల్గా 1 కేజీ డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ గ్రేడ్ ప్రెజెంట్ అయితే 500 చేంజ్ ఉంది. ఓకే ఫైన్, లెట్ మీ టేక్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒక కేజీ స్టీల్ 500 రూపీస్ అనుకుంటే 40% ఆఫ్ ది స్టీల్ కాస్ట్లో కోకింగ్ కోల్కి స్పెండ్ చేస్తున్న అమౌంటే, అంటే ప్రొడక్షన్ స్టేజ్లో మాట్లాడితే మొత్తం మార్కెట్ ప్రైస్ 500 రూపీస్ అనుకుంటే దాంట్లో రా మెటీరియల్ కాస్ట్, రా మెటీరియల్లో వన్ ఆఫ్ ద రా మెటీరియల్ కోకింగ్ కోల్, ఇదే 40% కాస్ట్ అవుతుంది. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోకింగ్ కోల్ని మనం మన ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నా కూడా ప్రొడ్యూస్ అవుతున్న కోకింగ్ కోల్ని అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నామని చెప్పి బెటర్గా యూటిలైజేషన్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నీతి ఆయోగ్ కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి యాడ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అది దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈవెన్ యూరోపియన్ యూనియన్లో కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్గా అనౌన్స్ చేశారు. థో దే ఆర్ ఇంపోర్టింగ్ జస్ట్ 62%, బట్ మనం వాళ్ళ రిక్వైర్మెంట్లో 62% ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కోకింగ్ కోల్ని దాట్ కంట్రీలో దిస్ ఈజ్ అనౌన్స్డ్ యాజ్ ఎ క్రిటికల్ మినరల్. బట్ మన ఇండియాలో దట్ కోకింగ్ కోల్ని 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి యాడ్ చేయలేదు. సో అందుకని, సో ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోకింగ్ కోల్ని కనుక క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి యాడ్ చేస్తే, సో దట్ ప్రొడ్యూస్ అవుతున్న విత్ ఇన్ డొమెస్టిక్ బౌండరీలో ప్రొడ్యూస్ అవుతున్న కోకింగ్ కోల్ని ఎఫిషియెంట్ వేలో ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నీతి ఆయోగ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రిపోర్ట్ ద్వారా రికమెండ్ చేయడం జరుగుతుంది కోకింగ్ కోల్ని 31st క్రిటికల్ మినరల్గా యాడ్ చేయమని చెప్పి. అండ్ మన ఇండియాలో కోకింగ్ కోల్స్కి సంబంధించి పీరియాడికల్లీ అప్డేట్ చేయడానికి లిస్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని ఒక సెంటర్ కూడా ఉంది. దాని నేమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇది థర్డ్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ఓకే, సో లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. రీసెంట్గా వన్ ఆఫ్ ద ఆర్గనైజేషను, ఓకే, వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్? నీతి ఆయోగ్, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఎన్హాన్సింగ్ డొమెస్టిక్ కోకింగ్ కోల్ అవైలబిలిటీ టు రెడ్యూస్ ది ఇంపోర్ట్ ఆఫ్ కోకింగ్ కోల్.
అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేసిన రికమెండేషన్ ఏంటంటే కోకింగ్ కోల్ని ఆల్రెడీ మన ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, ఈ లిస్ట్లోకి యాడ్ చేయమని చెప్పి 31st క్రిటికల్ మినరల్గా యాడ్ చేయమని చెప్పి రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ వాట్ ఈజ్ క్రిటికల్ మినరల్ అంటే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా. నేషన్ డెవలప్మెంట్లో దట్ మినరల్స్ విల్ ప్లే అ వెరీ ఎసెన్షియల్ రోల్. ఓకే, అండ్ వాటి అవైలబిలిటీ చాలా లెస్ ఉంటుంది. అండ్ ఇఫ్ అవైలబిలిటీ కన్నా సఫిషియెంట్గా ఉండకపోతే దెన్ ఆబ్వియస్లీ సప్లై చైన్ సిస్టమ్ డిస్రప్షన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని దిస్ కోకింగ్ కోల్ని, అండ్ కోకింగ్ కోల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. మన ఇండియా దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ దిస్ ఈస్ ఇండియా హ్యాస్ 5.13 billion tons of prime coking coal and 16.5 billion tons of medium quality coking coal. ఈవెన్ అంత కోకింగ్ కోల్ ప్రొడక్షన్ జరుగుతున్నా కూడా లుక్ అట్ హియర్ ఇట్స్ ప్రొడక్షన్ ఈజ్ వాట్ అండర్ యూటిలైజ్డ్. దీన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం కోసమే కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్గా అనౌన్స్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నీతి ఆయోగ్ రికమెండ్ చేయడం జరిగింది. ఓకే రైట్. అండ్ ప్రెజెంట్ మన ఇండియాలో ఎన్ని క్రిటికల్ మినరల్స్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ 2023లోనే 30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా అనౌన్స్ చేశారు. అంటే ఈ మినరల్స్ని గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇండియా నుంచి అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఓకే రైట్. ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటే విత్ ఇన్ డొమెస్టిక్ కంపెనీస్కి సేల్ చేయాలి. దెన్ ఆబ్వియస్లీ మన ఇంపోర్ట్స్ రెడ్యూస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది కదా విత్ దట్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ థింగ్, క్రిటికల్ మినరల్స్ని పీరియాడికల్గా అప్డేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా సెటప్ చేసింది. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ critical minerals. That's a third question. Moving to question number fourth one. Fourth question is all about Reserve Bank of India 1935 April 1st ఎస్టాబ్లిష్ అయింది. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసిన డే 90 years కంప్లీట్ అయ్యాయి. ఓకే 90th year దిస్ వన్ 1935 2024 అంటే 90th year. 90th yearని బేస్ చేసుకొని ఆర్బీఐ అట్ ద రేట్ ఆఫ్ 90 ఇనిషియేటివ్ ద్వారా గ్లోబల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ని మన ఇండియాలో డిఫరెంట్ కంట్రీస్లో హోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దిస్ ఇయర్ ఆగస్ట్లోనే బెంగళూరు కర్ణాటకలో, రిమెంబర్ దిస్ పర్టికులర్ సిటీ నేమ్ ఆల్సో, ఫస్ట్ ఎవర్ ఆర్బీఐ గ్లోబల్ కాన్ఫరెన్స్ని విత్ అ ఫోకస్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్. వాట్ ఆర్ ది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. వీటి డెవలప్మెంట్ కోసము గ్లోబల్ వైడ్ కాన్ఫరెన్స్ని బెంగళూరులో, అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా గెస్ట్లని వెల్కమ్ చెప్తూ బెంగళూరులో దిస్ కాన్ఫరెన్స్ని, దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ దిస్ ఇయర్. సో వాట్ ఈస్ దట్ కాన్ఫరెన్స్? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో వీటిపైన ఫోకస్ పెడుతూ ఆర్గనైజ్ చేసిన కాన్ఫరెన్స్ ఇది. సెకండ్ కాన్ఫరెన్స్ అగైన్ ఆ సెకండ్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో, సెంట్రల్ బ్యాంకింగ్ అట్ క్రాస్ రోడ్స్. ఇది సెకండ్ కాన్ఫరెన్స్ దిస్ ఇయర్. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ అ క్వశ్చన్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఇయర్, థర్డ్ వన్. లుక్ అట్ ఇయర్. Reserve Bank of India organized high level policy conference of central banks from Global South in Mumbai. So Global South ante first of all, if this is a world map, north, south, east, west. Okay, ee southern part of world anta kuda, this southern part of world anta kuda developing, okay, underdeveloped countries tho fill up ayi undi. సో అదే నార్థన్ పార్ట్ ఆఫ్ వరల్డ్ తీసుకుంటే లైక్ ఇక్కడ అమెరికా, యూరప్, చైనా అండ్ లైక్ సమ్ పోర్షన్ ఆఫ్ రష్యా, ఇవన్నీ కూడా లైక్ లిటిల్ బిట్ ఆఫ్ వెల్తీ కంట్రీస్, అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఉంటాయి నార్థన్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో. అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో డెవలప్ అవుతున్న అండర్ డెవలప్డ్ అయిన కంట్రీస్ ఉంటాయి. అండ్ ఈ కంట్రీస్ని వరల్డ్ మ్యాప్లో ఎంటైర్ సదర్న్ పార్ట్ ఆఫ్ వరల్డ్ని రిప్రజెంట్ చేయడానికి గ్లోబల్ సౌత్ అనే టర్మ్ని యూజ్ చేస్తారు. దిస్ గ్లోబల్ సౌత్ అనే టర్మ్ని ఫస్ట్ టైము దిస్ పర్సనాలిటీ, లుక్ అట్ హియర్, కార్ల్ వగ్లిస్బీ యూజ్ చేశారు 1969లో. అండ్ వాట్ ఆర్ ద కంట్రీస్? ద టర్మ్ ఫస్ట్ టైమ్ యూజ్డ్ ఇన్ 1969 బై పొలిటికల్ యాక్టివిస్ట్ కార్ల్ వగ్లిస్బీ refers to the developing, that's what I said already, developing underdeveloped countries of what? Asia, Africa and Latin America, nothing but South America and Central America. It contracts with the global north, which includes wealthy industrialized nations like North America, Europe and Asia Pacific. So simply this third question ఏంటంటే Reserve Bank of India 90th years
ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ని బేస్ చేసుకొని ఆర్బీఐ @90 ఇనిషియేటివ్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఇప్పటికీ 3 హై లెవెల్ కాన్ఫరెన్సెస్ని ఆర్గనైజ్ చేసింది. ఫస్ట్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అండ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఇన్ బెంగళూరు. వెరాజ్ సెకండ్ హై లెవెల్ కాన్ఫరెన్స్ central bank at crossroads. If you look at the second thing also, central banking at crossroads. This event was held in New Delhi. Okay, central banking, second high level conference, central banking at crossroads, and this event was held in New Delhi. And recent ga ippudu news lo unnatuvanti third high level conference ఏంటంటే గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటినీ ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ 18 సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ పార్టిసిపేట్ చేశారు. దిస్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఓకే, సో ఈ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆబ్జెక్టివ్ digital public infrastructure. The event was held in Bengaluru. Second high level conference central banking at crossroads, and this event was held in New Delhi. Third high level conference, this is now which is in news here. 18 countries nunchi global southern part of global nunchi 18 countries participate chesai. This event was held in Mumbai. Okay, right, this is especially all that 18 countries okay central banks okay conference. Okay, right, that's our fourth question. If you look at the question here, where was the high level conference, high level policy conference of central banks from the global south held in November 2024? That is a high level conference on central banks from the global south. It is in Mumbai, Maharashtra. ఇదే క్వశ్చన్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరు. అండ్ ఇదే క్వశ్చన్లో సెంట్రల్ బ్యాంకింగ్ అట్ క్రాస్ రోడ్స్ హై లెవెల్ కాన్ఫరెన్స్, దట్స్ సెకండ్ వన్ ఎక్కడ జరిగిందంటే న్యూ ఢిల్లీ. సో ఏ కాన్ఫరెన్స్ని మెన్షన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ అ ఫోర్త్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th వన్. రైట్, 1949లో యునైటెడ్ నేషన్స్, యాక్చువల్గా ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్ 193 కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా కూడా పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీస్. ప్రతి కంట్రీకి ఒక అఫిషియల్ లాంగ్వేజ్ ఉంటుంది యునైటెడ్ నేషన్స్లో. సో మన ఇండియన్ అఫిషియల్ లాంగ్వేజ్గా హిందీని 1949లో మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది on September 14th. That's why every year we are celebrating September 14th as a National Hindi Divas. Okay, Hindi Divas ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే September 14th. బట్ దిస్ ఇయర్ వై దట్ ఈస్ లిటిల్ బిట్ స్పెషల్ అంటే హిందీని ఇండియాకి అఫిషియల్ లాంగ్వేజ్గా అడాప్ట్ చేసుకొని 1949 నుంచి కౌంట్ చేస్తే 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఆ 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ని రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో మన ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అయిన పర్వతనేని హరీష్, దిస్ పర్సనాలిటీ పర్వతనేని హరీష్, వీళ్ళు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ హియర్. అండ్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA. ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ తెలిసిందే 24th October 1945. అండ్ ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారస్. ఓకే, 5th క్వశ్చన్లో ద థింగ్స్ దట్ వీ షుడ్ ఫోకస్. హిందీని ఇండియాకి అఫిషియల్ లాంగ్వేజ్గా అడాప్ట్ చేసుకొని ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందంటే 75 ఇయర్స్. దట్ ఈస్ సింప్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. దిస్ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి అంటే న్యూయార్క్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్లోనే జరిగాయి. వాట్ ఈస్ ద ఈవెంట్? హిందీ దివస్ 75 ఇయర్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. అండ్ హిందీని ఎప్పుడు నేషనల్ అఫిషియల్ లాంగ్వేజ్గా అడాప్ట్ చేసుకున్నామంటే 1949. అండ్ ఈ ఈవెంట్లో మన ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ దట్ గై పర్వతనేని హరీష్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ప్రెజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారస్, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA. అండ్ ఎస్, ఎస్టాబ్లిష్మెంట్ 24th October 1945. Now look at the question number 5. Which anniversary of Hindi Divas when we celebrate September 14th was recently in the month of November celebrated. Though the National Hindi Divas September 14 అయినా దట్ సెలబ్రేషన్స్ మాత్రం నవంబర్లో కంక్లూడ్ అయ్యాయి. దట్స్ వై we are discussing now. Okay, celebrated by the permanent mission of India to the United Nations at New York, America. And yes, that is 75th, that is Diamond Jubilee celebrations. Option 2 is the correct answer. Next, 6th question. 6th question ఏంటంటే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొసైటీలోకి అంటే బ్యాంకింగ్ సిస్టంలోకి 25,000 crore రూపీస్ని VRR రూట్ ద్వారా ఇంజెక్ట్ చేయడం జరిగింది టు బూస్ట్ లిక్విడిటీ ఇన్ అ బ్యాంకింగ్ సిస్టమ్. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ VRR రూట్. సో VRR రూట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ రెపో రేట్.
if we look at the table here, we will understood easily. VRR and repo rate ki differences. Variable repo rate, right? So వేరియబుల్ రెపో రేట్లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, రెపో రేట్లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రజెంట్ రెపో రేటు లైక్ 6.5%, రైట్? ఎంతైతే బారో చేస్తారో దాంట్లో దిస్ మచ్ పర్సెంటేజ్ పర్ యానం బేసిస్న బ్యాంక్స్ పే చేయాల్సి ఉంటుంది ఆర్బీఐకి. బట్ వేరియబుల్ రెపో రేట్లో ఇంట్రెస్ట్ ఫిక్స్డ్గా ఉండదు. దీన్ని ఆక్షన్ ద్వారా డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, మెకానిజం ఎలా ఉంటుంది? ప్రీసెట్ బై ది అవర్ ఆర్బీఐ, డిటర్మైన్డ్ బై ది కాంపిటేటివ్ బిడ్డింగ్. అదే సింప్లీ ఆక్షన్ ద్వారా డిసైడ్ చేస్తారని చెప్పి. అండ్ జనరల్ లెండింగ్ ఫెసిలిటీ, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైక్ టార్గెటెడ్ లిక్విడిటీ ఆపరేషన్స్ లైక్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఈ ఫ్యూచర్ని కోవిడ్ టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజ్ చేసింది ఫర్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. అండ్ ఫ్లెక్సిబిలిటీ, రిజిడ్ యాజ్ ఇట్ డజంట్ వ్యారీ, అండ్ దిస్ ఈజ్ డైనమిక్ ఇన్ నేచర్, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ పర్టికులర్ విఆర్ఆర్ని ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే, నార్మల్గా మనీ మార్కెట్ టాపిక్ గురించి మాట్లాడితే, మనీ మార్కెట్ అయితే షార్ట్ టర్మ్ మార్కెట్. దీంట్లో కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ, దిస్ 3 ఫ్యూచర్స్ ఏంటంటే, ఇంటర్ బ్యాంక్, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి మనీ బారో చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటుంది. దీస్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ రెపో రేట్తో పోలిస్తే లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనడం కన్నా డిస్కౌంట్ టు ఫేస్ వాల్యూ, ఇక్కడ అన్నీ కూడా డిస్కౌంట్ టు ఫేస్ వాల్యూ ఉంటాయి, అంటే రెపో రేట్ కన్నా తక్కువ ఉంటాయి దీస్ థింగ్స్. అంటే ఒక బ్యాంక్, లెట్ us assume స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, 2 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంకుకి ఏదైనా ఎమర్జెన్సీగా మనీ అవసరమైతే ఫస్ట్ ప్రయారిటీ నైబర్ బ్యాంక్, దేని ఓన్లీ ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. అంటే నైబర్ బ్యాంక్స్ దగ్గర ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయితేనే బ్యాంక్స్ ఆర్బీఐని అప్రోచ్ అయ్యి రెపో రేట్తో కానీ, బ్యాంక్ రేట్తో కానీ, ఎంఎస్ఎఫ్తో కానీ అప్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది లాస్ట్ ఆప్షను ఎంఎస్ఎఫ్ అనేది. ఇది లాంగ్ టర్మ్కి బ్యాంక్ రేటు, ఇది షార్ట్ టర్మ్. ఈవెన్ ఎంఎస్ఎఫ్ కూడా షార్ట్ టర్మ్ 1 day మెచ్యూరిటీ అంతే, ఓన్లీ మ్యాక్సిమం 1 day మెచ్యూరిటీ. ఓకే, రైట్. సో ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఏ బ్యాంక్స్ టు బారో మనీ ఈజ్ దేర్ నేబర్ బ్యాంక్స్. బట్ ప్రెజెంట్ ఏం జరిగిందంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, నార్మల్గా కాల్ మనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెపో రేట్ కన్నా తక్కువ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో ఎస్పెషల్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదు ఓవర్సీస్ ఫండ్స్ కానీ, లుక్ అట్ హియర్, దిస్ మూవ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ రీసెంట్ ఓవర్సీస్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ లోకల్ డెట్ అండ్ ఈక్విటీ డు నాట్ డ్రైవ్ అ బ్యాంక్స్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్, రైట్? రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా కరెక్షన్ జరుగుతుంది. అంటే లైక్ స్టాక్ మార్కెట్ లిటిల్ బిట్ ఆన్ బేరిష్ నేచర్లో ఉంది. సో వై బేరిష్ నేచర్లో ఉంది అంటే, ఈక్విటీ మార్కెట్లో అట్ ద సేమ్ టైం డెట్ మార్కెట్లో ఓవర్సీస్ నుంచి ఎవరైతే ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారో, లైక్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫండ్స్ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే లిక్విడిటీ మన ఇండియా నుంచి ఓవర్సీస్కి వెళ్ళిపోవడం జరిగింది. దట్స్ వై బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ లేక హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫండ్స్ని బారో చేయాల్సి వస్తుంది బ్యాంక్స్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత హై అంటే, నార్మల్గా రెపో రేట్ కన్నా తక్కువ ఉండాల్సినటువంటి కాల్ మనీ ఇన్స్ట్రుమెంట్, కాల్ మనీ, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, 6.5 రెపో రేట్ అయితే రీసెంట్ టైమ్స్లో కాల్ మనీ 6.8 వరకు కూడా రీచ్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ 6.8 వరకు కూడా ఉంది. 6.73 అంటే 6.5 కన్నా 23 బేసిస్ పాయింట్స్ హైలో ఉంది. అంటే ఆర్బీఐ దగ్గర కన్నా కాల్ మనీతో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనీ బారో చేయాల్సి వస్తుంది. అందుకని బ్యాంకింగ్ సిస్టంలోకి ఎక్స్ట్రా లిక్విడిటీని ఇంజెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియబుల్ రెపో రేట్ ఆప్షన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా 25,000 crore రూపీస్ని మార్కెట్లో ఆక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేయడం జరిగింది. నో వాట్ ఈజ్ విఆర్ఆర్కి రెపో రేట్కి డిఫరెన్స్ అంటే, దిస్ టేబుల్ విల్ గివ్స్ ఎ క్లారిటీ. అండ్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ డెఫినేషన్స్, VRR, what is VRR? Variable repo rate. It acts as means to infuse short-term liquidity into the banking system. It is a process through which RBI allows banks to borrow at rate determined by the market, generally lower than the repo rate, for a maximum period of
14 days. ఓకే రైట్. సో విఆర్ఆర్లో మ్యాక్సిమం మెచ్యూరిటీ 14 days మాత్రమే ఉంటుంది. నార్మల్గా రెపో రేట్ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్స్కి ఈ ఆప్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాదు, మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది. అండ్ దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కమింగ్ టు ద క్వశ్చన్, ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ RBI infused funds worth how much? That is 25,000 crore rupees through a variable repo rate. What is variable repo rate? Short term lo banks RBI దగ్గర borrow చేయొచ్చు for a maximum time period of 14 days, and the rate of interest under variable repo rate ఫిక్స్డ్ గా ఉండదు, డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని ఆక్షన్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సో కాల్ మనీ రేట్స్ రెపో రేట్ని ఎక్సీడ్ అవడం వల్ల ఈ ఫీచర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఎంత వాల్యూ ఆఫ్ మనీ ఇంజెక్ట్ చేసిందంటే 25,000 crore rupees. ఆప్షన్ 4 is the correct answer. That's a sixth question. Let me give one more time revision. So call money rates బ్యాంకుకి ఫస్ట్ ప్రయారిటీ నేబర్ బ్యాంక్స్ అప్పు చేయడానికి. బట్ ఇప్పుడు ఈ కాల్ మనీ కానీ, నోటీస్ మనీ కానీ, టర్మ్ మనీ కానీ, దీస్ పర్టికులర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క డిస్కౌంట్ రేట్స్, ఫేస్ వాల్యూకి డిస్కౌంట్ రేట్స్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయిపోయాయి. రీజన్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ నుంచి, డెట్ మార్కెట్ నుంచి రీసెంట్ టైమ్స్లో ఫండ్స్ని విత్డ్రా చేసి, రిమూవ్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని అదర్ కంట్రీస్కి చేంజ్ చేయడం జరిగింది. బేరిష్గా ఉంది మన ఇండియన్ మార్కెట్. దట్స్ వై అవుట్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్యాంక్స్కి ఫండ్స్ క్రంచ్ ఏర్పడడం వల్ల అండ్ ఆ డెఫిషియట్ని బ్యాలెన్స్ చేయడం కోసము నేబర్ బ్యాంక్స్తో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బారో చేయాల్సి వస్తుంది. దట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈవెన్ రెపో రేట్ కన్నా ఎక్కువ ఉంది. అందుకని సిస్టంలో లిక్విడిటీని బూస్టప్ ఇవ్వడం కోసము ఆర్బీఐ వేరియబుల్ రెపో రేట్ ద్వారా 25,000 crore రూపీస్ని బ్యాంకింగ్ సిస్టంలోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. దట్స్ అ కరెంట్ అఫైర్ థింగ్. బట్ వాట్ ఈస్ వేరియబుల్ రెపో రేట్? షార్ట్ టర్మ్లో 14 days లోపే మ్యాక్సిమం మెచ్యూరిటీ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేసుకోవచ్చు. అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిసైడెడ్ బేస్డ్ అపాన్ బిడ్డింగ్, ఆక్షన్స్, డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని. వెరాజ్ రెపో రేట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బారో చేయొచ్చు. రెపో రేట్ ఉండగా మళ్ళీ దాట్ విఆర్ఆర్ ఎందుకు అంటే రెపో రేట్లో ఏ గవర్నమెంట్ బాండ్స్ని అయితే కొల్లేటల్గా పెట్టి బారో చేయాలో ఆ గవర్నమెంట్ బాండ్స్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఇంకొక బారోయింగ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ దిస్ వన్. ఓకే రైట్. దట్స్ అ సిక్స్త్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. రీసెంట్గా మన ఇండియన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు PCAF సిగ్నేటరీ అయింది. వాట్ ఈజ్ PCAF అంటే? లుక్ అట్ దిస్ పర్టికులర్ అబ్రివేషన్, పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్. పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్. వాట్ ఈస్ దిస్ పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ అంటే, ఇఫ్ యు లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్, 2015లో ఓకే రైట్ 2015లో నెదర్లాండ్లో ఉన్న 14 బ్యాంక్స్ కలిపి, డచ్ అంటే నెదర్లాండ్, 14 బ్యాంక్స్ కలిపి ఈ PCAFకి ఇనిషియేటివ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. PCAF ఇనిషియేటివ్ ద హేగ్లో, నెదర్లాండ్ ద హేగ్లో ఉండే ASN బ్యాంక్ యొక్క మేజర్ ఇనిషియేటివ్ దిస్ వన్. ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్కి లీడర్గా ఏ బ్యాంక్ ఉందంటే ASN బ్యాంక్. వాట్ ఈస్ దిస్ PCAF ఫ్రేమ్వర్క్ అంటే, నార్మల్గా ఒక బ్యాంక్ మనీ ఒక పర్టికులర్ బారోవర్కి లెండ్ చేస్తున్నప్పుడు బ్యాంకు, బారోవర్, ఇమాజిన్ దెర్ ఆర్ 2 borrowers, borrower 1, borrower 2. దర్ ఈస్ అ బ్యాంక్ కాల్, లెట్ us assume హియర్ న్యూస్లో ఉన్న బ్యాంకే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కార్పొరేట్ కంపెనీ. దిస్ కార్పొరేట్ కంపెనీకి ఒక 1000 crores లోన్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం. దిస్ పర్టికులర్ బారోవర్ కూడా అనదర్ 500 crores ప్రొవైడ్ చేసింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్. ఇఫ్ దిస్ పర్టికులర్ బారోవర్ 1 చేస్తున్న బిజినెస్ ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ అనుకుంటే, ఎకో ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ లేకుండా, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవ్వకుండా ESG నామ్స్ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీ అనుకుందాం. అంటే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా, ఎన్విరాన్మెంటల్, సోషల్, సొసైటీకి డ్యామేజ్ కలగకుండా గవర్నెన్స్ రూల్స్ని ఫాలో అవుతూ నడుపుతున్నటువంటి ప్రాజెక్ట్ వాళ్ళు టేకప్ చేశారు అనుకుందాం. దానికి 1000 crores పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రొవైడ్ చేసింది అనుకుంటే, వెరస్ అనదర్ కంపెనీ కాల్డ్ దట్ ఈస్ బారోవర్ 2
ఒక థర్మల్ పవర్ ప్లాంట్ని నడుపుతోంది అనుకుందాం, రన్ చేస్తుంది అనుకుందాం థర్మల్ పవర్ ప్లాంట్ని. సో దిస్ కంపెనీ రన్ చేయాలి అంటే కోల్ని బర్న్ చేయాలి. కోల్ బర్నింగ్ అప్పుడు ఆబ్వియస్గా పొల్యూషన్స్ ఎమిట్ అవుతాయి. సో ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొల్యూషన్ని ఎమిట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా వీళ్ళు సపోర్ట్ ఇచ్చినటువంటి మనీ వల్ల ఈ ప్రాజెక్ట్ నడుస్తుండడం వల్ల వీళ్ళు కూడా ఈ పొల్యూషన్కి కాస్ట్ ఇండైరెక్ట్గా అయినట్టే కదా. సో వాట్ ఈస్ దిస్ PCAF ఇనిషియేటివ్ అంటే, PCAF ఇనిషియేటివ్ అంటే ఇఫ్ యూ లుక్ అట్ దిస్ అబ్రివేషన్ వన్ మోర్ టైమ్, పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్. అంటే బ్యాంక్స్ లెండ్ చేస్తున్న లోన్స్ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కార్బన్స్ ఎంత ఎమిట్ అవుతున్నాయి అలాంటి ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేయకుండా బ్యాంక్స్ రివ్యూ చేసుకోవడం కోసము ఈ పర్టికులర్ PCAF ఇనిషియేటివ్. దీంట్లో సైన్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ లెండ్ చేస్తున్నటువంటి లోన్స్ వల్ల ఎంత కార్బన్స్ ఎమిట్ అవుతున్నాయో అనలైజ్ చేసి అండ్ అలాంటి లోన్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ లోన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ దిస్ PCAF ఇనిషియేటివ్. ఇది నెదర్లాండ్లో ఉన్నటువంటి ఈ బ్యాంక్ ASN బ్యాంక్ ఇనిషియేటివ్ 2015లో. అండ్ ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఆఫ్ కార్బన్ అకౌంటింగ్ ఫినాన్షియల్స్లో, పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫినాన్షియల్స్లో మన ఇండియా నుంచి ఫస్ట్ టైం సైన్ చేసిన బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ లేటెస్ట్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ ఆబ్వియస్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ CEO Atul Kumar Goyal and headquarter New Delhi. Coming to the question, if you look at here, which bank has recently become a signatory to the partnership for carbon accounting financials? And yes, that is Punjab National Bank, right? And 8th question, this is one of the insurance company, Generali Group, Future Generali Group. ఇది దివాలా తీసింది. ఈ పర్టికులర్ కంపెనీ 2 కంపెనీస్ని, దిస్ ఇన్సూరెన్స్ కంపెనీ దీస్ 2 కంపెనీస్ని, ఒకటి FGILICL, ఇంకోటి FGIICL, ఈ 2 కంపెనీస్ని నడుపుతోంది. దిస్ ఇస్ ద పేరెంట్ కంపెనీ ఫ్యూచర్ జనరల్ గ్రూప్. ఇది ఫ్యూచర్ జనరల్లీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. whereas another one is ఫ్యూచర్ జనరల్లీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ఈ రెండిట్లోనూ మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాల్డ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, CBI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓనర్షిప్ని జనరల్ ఇన్సూరెన్స్ గ్రూప్లో 24.91%ని, లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్లో 25.18% ఓనర్షిప్ని పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి అప్రూవల్ ఆల్రెడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఏదైనా ఒక జాయింట్ వెంచర్ కన్నా సెటప్ చేస్తున్నప్పుడు, లేదు అక్విజిషన్స్ మర్జర్స్ జరుగుతున్నప్పుడు, దట్ మర్జరు అక్విజిషన్ వాల్యూ 2000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీగా పర్మిషన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. ఆల్రెడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్ ఇచ్చింది. అండ్ నౌ బ్యాంక్ కాబట్టి ఇక్కడ RBI కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అండ్ IRDA కూడా అప్రూవల్ ఇస్తే దెన్ ఫస్ట్ టైం ఎవర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, దట్స్ అ 8th క్వశ్చన్. అండ్ దిస్ పర్టికులర్ కంపెనీస్, దిస్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్, వాళ్ళు ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, లెట్ మీ గివ్ రివిజన్ ఫర్ 8th క్వశ్చన్ వన్ మోర్ టైమ్. 8th క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ దివాలా తీసినటువంటి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది జనరలీ గ్రూపు. దిస్ ఇయర్ ఆగస్ట్లోనే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ ఇయర్ ఆగస్ట్లోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్వైర్డ్ ది స్టాక్ ఆఫ్ డెట్ రిటర్న్. అంటే దివాలా తీసి అప్పులు క్లియర్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉండడం వల్ల వాళ్ళ బిజినెస్ని, దట్ ఈస్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క బిజినెస్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్స్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్ టు సమ్ ఎక్స్టెంట్ స్టాక్ని సేల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దానికి సంబంధించి అప్రూవల్స్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు RBI కూడా ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ కంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ కంపెనీ? ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. అండ్ ఎస్, దట్స్ అ 8th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9th క్వశ్చన్. 9th వన్, ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యాన్యుటీ ప్రొడక్ట్స్ పైన, యాన్యుటీ ప్రొడక్ట్స్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఒక పర్సన్ ఫైన్గా వర్క్ చేస్తున్న టైంలోనే సేవ్ చేస్తున్న మనీలో ఎవ్రీ మంత్ సర్టన్ మనీని ఒక పాలసీ, యాన్యుటీ పాలసీ తీసుకున్నారనుకుంటే అంటిల్ 60 వరకు కంట్రిబ్యూట్ చేశాక దెన్ 60 నుంచి ఆ పర్సన్ ఎప్పటి వరకు సర్వైవ్ అవుతారో అప్పటి వరకు, లేదు పర్సన్కి అంటే పాలసీ హోల్డర్కి కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఒక 20 years 30 years ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీని యాన్యుటీ ప్లాన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ హోల్డర్కి పే చేస్తాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. లేదు ఇంకోటి, బల్క్ అమౌంట్ ఉంది ఒక పర్సన్ దగ్గర,
లైక్ 1 crore రూపీ 10 crore రూపీస్ లైక్ దట్ ఒకేసారి అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర యాన్యుటీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న నెక్స్ట్ మంత్ నుంచే ఎవ్రీ మంత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని ఒక నెక్స్ట్ 20 years 30 years పే చేసేలా కూడా పాలసీ తీసుకోవచ్చు. అలాంటివి కూడా యాన్యుటీ ప్లాన్సే అవుతాయి. సో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియాలో యాన్యుటీ పాలసీస్లో యాన్యుటీ ప్రొడక్ట్లో ఇప్పుడు సపోజ్ లెట్ us assume ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ న్యూస్లో ఉన్న కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ గురించే మాట్లాడదాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో లెట్ us assume దిస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఒక పాలసీ హోల్డర్, అనదర్ పాలసీ హోల్డర్స్, వీళ్ళిద్దరూ కూడా యాన్యుటీ పాలసీని తీసుకున్నారనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. దిస్ పర్సన్ ఒకేసారి లంప్ సమ్ టుడే 2024 డిసెంబర్న 1 crore రూపీస్ పెట్టి పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ లైక్ అండర్స్టాండింగ్ పర్పస్ 50 years అనుకుందాం, రైట్. వెరస్ దిస్ గాయ్ పాలసీ హోల్డర్ 2 ఏజ్ రైట్ నో 30 years. అండ్ ఆఫ్టర్ 60 years తర్వాత మేబీ హీ వాంట్ టు గెట్ సమ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. అందుకని ఇప్పటి నుంచే వస్తున్నటువంటి ఇన్కంలో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఈ కంపెనీకి పే చేసాడు అనుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే 60 years తర్వాత మేబీ నెక్స్ట్ 30 years ఆర్ ఎల్స్ 20 years అంటిల్ 80 years వరకు దిస్ పర్సన్కి ఎవ్రీ మంత్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్టన్ అమౌంట్ని పే చేస్తుంది. ఇప్పుడు ఒక ఇయర్కి పే చేస్తున్న అమౌంట్ ₹1,00,000 అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. లైక్ ఆల్మోస్ట్ పర్ మంత్కి 12,896 ఆర్ ఎల్స్ లైక్ 12,9,108, రైట్. సో పర్ మంత్కి 9,000 లెక్కన 1 lakh పే చేస్తున్నారు అనుకుందాం పర్ ఇయర్కి. ఇప్పుడు లాంచ్ చేసిన ఫ్యూచర్ ఏంటంటే లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు 60 కంప్లీట్ అయ్యాయి అనుకుందాం, 30లో పాలసీ తీసుకున్నాడు, 60కి వచ్చారు. ఇప్పుడు 60 నుంచి 61st ఇయర్కి 1 lakh అమౌంట్ పే చేశారనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్కి, నెక్స్ట్ ఇయర్ 61 నుంచి 62కి ప్లస్ 5% ఎక్స్ట్రా పే చేస్తారు. అంటే 1 lakh ప్రీవియస్ ఇయర్ పే చేశారు కదా, ఇప్పుడు 1 lakh అండ్ ఇంకొక 5,000 1.05 lakhs పే చేస్తారు. దట్ నెక్స్ట్ ఇయర్ అనదర్ 5% ఆన్ దిస్ ఫిగర్, ఓకే, ప్లస్ 5%. అంటే ఎవ్రీ ఇయర్ యాన్యుటీ అమౌంట్ను ప్లస్ 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి ఫ్యూచర్ని ఇప్పటి వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేయట్లేదు. దట్స్ ద ఫస్ట్ టైం. లుక్ అట్ ద క్వశ్చన్, which insurance company has recently launched the life insurance industry's first increasing income feature in its regular pay annuity product, that is ICICI Prudential Life Insurance Company. Okay, that's option Max Life, SBI, Tata. Option 4 is the correct answer, right. Now 10th question, look at this image, you will get some clarity. Recent ga oka coral bean ni, okay, mega coral అని చెప్పి, the name also mega coral. Where was the world's largest coral bean recently discovered? Okay, దీని లెంత్ 32 meters, width 34 meters, దీని ఏజ్ మోర్ దాన్ 300 years అబోవ్ ఉంది. దిస్ ఇస్ ద కోరల్ బీన్. ఇలా ఉంటుంది ఓషన్లో. ఇది వరల్డ్లోనే ఇప్పటి వరకు డిస్కవరీ చేసిన కోరల్ బీన్స్లో లార్జెస్ట్ వన్. అండ్ లెంత్ విడ్త్ యూ కెన్ సీ దేర్. ఆల్సో ఇది ఒక బ్లూ వేల్ కన్నా బిగ్గా ఉంటుంది సైజు. ఆల్సో కాల్డ్ ఎస్ మెగా కోరల్. ఏ ఓషన్లో అంటే పసిఫిక్ ఓషన్లో, అండ్ ఏ ఐలాండ్లో అంటే సొలమోన్ ఐలాండ్స్. Where was the world's largest coral bean recently discovered? That is in Pacific Ocean. Ocean అయితే Pacific Ocean and the island is Solomon Island. ఇది part 1 and next part we'll discuss in a next class. Thank you.